అల్వాల్ రామచంద్రయ్య కాలనీ పార్కులో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పరిశీలించారు. బిఎల్ఓలు బిఎల్ఏలతో మాట్లాడి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా డిజిటలైజేషన్ను గడువులోగా పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బిఎల్ఓల సమస్యలపై స్పందించి వారికి తగిన వేతనాలు, కనీస సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు. మరి కొత్త ఓటర్లను కూడా ఐడెంటిఫై చేస్తున్నారమ్మా, కానీ మనం తెలుసుకోకపోతే మరి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 18 years దాటింది, ఎవరన్నా 18 years దాటి ఓటు వేయించుకోవాలి, వాళ్ళతోటి అంటే చేయించాలి. వాళ్ళు ఎంట్రీ నోట్ మన దగ్గర వీళ్ళ ఇంట్లో అక్టోబర్ 1-2 చూపెట్టిన ఏమనుకుంటున్నారు? డబల్ ఓట్స్ అంటే ఒక్కరిదే 2 చేయాలి. ఎన్ని ఉన్నాయక్క మీ దాంట్లో? ఏదన్నా ఒక హౌస్ నెంబర్ మీద 60 తీసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ ఇచ్చేస్తున్నారు. అంటే ఏం లేదు, మనకు మళ్ళా మిస్ అవుట్ అయిపోతారేమో అని భయం. అదే మీ ప్రకారంగా ఒక బూత్ లో ఎన్ని ఓట్లు తగ్గుతాయి? డబుల్ ఓట్లు లేదా పర్మనెంట్ షిఫ్టింగ్, చనిపోయిన వాళ్ళు అట్లా తీసుకుంటే ఒక్కొక్క బూత్ నుంచి వెంకటాపురం సంబంధించి ఇక్కడికి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్కి సంబంధించి రావడం జరిగింది. ఎలా జరుగుతుంది, ఇంటింటికి వెళ్ళి మళ్ళీ సర్వే చేయగలుగుతుండ్రా, ఈ ఎక్స్టెండెడ్ టైంని వినియోగించుకోగలుగుతుండ్రా అనేసి బిఎల్ఓలతోటి బిఎల్ఏలతోటి కూడా ఇవాళ అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే బిఎల్ఓలకు రావాల్సిన ఈ డ్యూటీకి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేయట్లేదు. దాన్ని వెంటనే విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. ఇంతకుముందు కూడా ఈ బిఎల్ఓలో వాళ్ళు జాబ్ చేసిన దానికి కూడా అప్పటి వాళ్ళకు జీతభత్యాలే రాలేదు. వాళ్ళకి ఏవైతే ఇవన్నీ వాళ్ళకి ఇస్తారో అవి రాలేదు. కాబట్టి వీటిని కూడా త్వరగా పూర్తి చేస్తే బిఎల్ఓలు ఇంత కష్టపడి పనిచేసి సమాజంలో ప్రతి ఒక్కరి ఓటు కాపాడుతూ పనిచేస్తున్న వారికి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని